జాయింట్ కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ కూడా ఏదో మొదలు ముందే దీన్ని ఏం చేయాలని చూస్తామని చెప్పాడు. అడిగిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, అదే పోచా బ్రహ్మాన్ రెడ్డి గారు ఇక్కడ మన ఈ కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయనే ఉద్దేశంతో మా యువత కాంటెంట్ ఒకటే, మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే సెంట్రల్లో అంత పెద్ద ఎత్తున మోడీని నిజంగా ఈ యొక్క విషయంలో మాత్రం ఒప్పుకోవాల. విద్యార్థులు చేసిన జంతర్ మంత్రులు చేసిన ధర్నాలు, ఆ ధర్నాలకు తలొగ్గి నిజంగా రాజీనామా చేపించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే కూటమి ప్రభుత్వంలో భాగం కదా నువ్వు. ఖచ్చితంగా ఎందుకు రాజీనామా, నీ కొడుకుతో రాజీనామా చేపి లేకుంటే ఎట్లా? టీఎస్లో అవకతవకలు జరగలేదు అనుకో, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. సిబిఐతో ఎంక్వైరీ చేయించి అవకతవకలు జరగలేదు అని అంటే కనుక రాజీనామే అవసరం లేదు. యువతను మేము అందరం చెప్పి జరగలేదని చెప్తాం. నువ్వు ఒకటి స్పోర్ట్స్ కోటా 2% ఉంటే 4%కు పెంచి మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినావు. అదేమన్నా పద్ధతా? డిఎస్సిలో వాళ్ళు మన యువత ఎంతోమంది కూలీ నాలి చేసుకొని వాళ్ళను కోచింగ్కు పంపించి టెస్ట్ రాసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఏమైపోవాలా? మెరిట్ స్టూడెంట్స్ కొంతమంది అయితే అసలు ఇంట్లో చెప్పుకోలేక ఏమిరా మేము పని చేసి నేను కోచింగ్ పంపిస్తే డిఎస్సిలో కొట్టినామంటాడు, కొట్టింటే ఉద్యోగం రావాలి కదా అని తల్లిదండ్రులు అడిగితే సమాధానం చేసుకోలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని మరీ ఇబ్బంది పడి తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుకునే పరిస్థితి. నేను ఒకటే అడుగుతానా, మంత్రి లోకేష్ను, నువ్వు కూటమి ప్రభుత్వంలో భాగం, కూటమి ప్రభుత్వంలో నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు అంటే అన్ని హామీలు ఇచ్చినావు. ఆ హామీలో సూపర్ 6 ఇచ్చినావు. సూపర్ 6లో ఏం చేయలేదు. కనీసం ఉండాలి ఈ యువతనన్నా కాపాడు. యువత కోసం నువ్వు రాజీనామా చేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాంటెంట్ అంతా ఒకటే యువతది. నిన్ను రాజీనామా చేయించే వరకు మా రాయలసీమ వాళ్ళు ఆడ జంతర్ మంత్రుల వాళ్ళే చేపించే, మన స్టేట్లో వీళ్ళు యువత చేపి లేకపోతే మేమెందుకు వేస్ట్ అంటున్నారు. కాబట్టి యువత అంతా ఈనెట్టుకోండి. దీన్ని ఖచ్చితంగా రాజీనామా చేయించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు రాజీనామా చేసే ఇంతకు సాక్రిఫై చేసినాడు అనేది ఉంటుంది. ఇంకోటి, నిరుద్యోగ భృతి అన్నావు, 3000 ఇస్తా అన్నావు. యాడిచ్చినావు నువ్వు? నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఉండే పరిస్థితి చూసే ఈ వరుడు మాట్లాడకూడదు కానీ రైతులు ఈరియా లేక ఆ యాప్ పెట్టినావు. అసలు తెలుసా, రైతులు కూడా రేపు రోడ్డు ఎక్కే రోజు వస్తుంది. రైతులు కానీ రోడ్డు ఎక్కి కడుపు మంట చించుకున్నారంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు పని చేయలేదు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే 1300 ఉండేది, ఈరోజు 2000 రూపాయలు అయింది. అది కూడా యాప్ ద్వారా రావాలంట. ఈరియా ఒక్క బస్తగాన ఎవరన్నా ఇచ్చినారంటే వాళ్ళను షాపును చేస్తామని చెప్పడం జరుగుతుంది. రైతుల పరిస్థితి నిజంగా చాలా దీనంగా ఉంది. రైతులు చూస్తున్నారు, వర్షం లేదు. ఈయన వస్తే చంద్రబాబు నాయుడు వస్తే వర్షం రాదని అందరు చెప్తున్నారు. కానీ మన వాళ్ళు ఓట్లు చూసి ఇప్పుడు దాకా అంగన్వాడీ మహిళలు ఏమంటారు, మేము ఓట్లు వేసాము సార్ వైఎస్ఆర్సీపీకి అంటారు. అవి ఎట్లా ఉన్నాయో మోడీకి తెలియాలా, వీళ్ళకి తెలియాలా? ఏమంటే దానికి ఆధారాలు లేవు కాబట్టి వదిలిపెట్టినారు. అది కూడా ఖచ్చితంగా బయటపడే రోజు వచ్చిన రోజు మీద పడి నిన్ను కూడా రాజీనామా చేపిస్తారని తెలియజేస్తూ, ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా
ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.